హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు విశ్రాంత పెన్షనర్లు పదవి విరమణ చేసే సమయంలో తాము స్వచ్ఛందంగా అంగీకరించినందున కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీని ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సిందే అని గౌరవ ఏపీ హైకోర్టు వారు ఇటీవల ఒక తీర్పును వెలువరించారు. అంటే ఒక పెన్షనర్ తన పదవీ విరమణ సమయంలో కొంత నగదును ముందే తీసుకున్నాడు కాబట్టి, ఆ మొత్తాన్ని 15 ఏళ్ల పాటుగా రికవరీ చేయడం అనేది సబబే అని న్యాయస్థానం అయితే ఈ మేరకు తీర్పునిచ్చిందనమాట. మరి అయితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైన ప్రశ్నే తలెత్తుతోంది. ఉద్యోగుల నుంచి వసూలు చేసే విషయంలో నిబంధనను ఇంత కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించిన గౌరవ హైకోర్టు, అదే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2018 జూలై నెల నుంచి నేటి వరకు మరియు ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ, డిఆర్ బకాయిలను, అలాగే 11వ పీఆర్సీ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు అనేది. అయితే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్షలాది రూపాయల సొమ్ము బాకీ పడి ఉంది. అయితే ఈ బకాయిలు కేవలం అంకెలకు మాత్రమే కావు. అవి ఒక ఉద్యోగి దశాబ్దాల కష్టార్జితమని గ్రహించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఉత్తర్వులలో డిఏ, డిఆర్ బకాయిలను వాయిదాల పద్ధతిలో ఫలానా నెలల్లో చెల్లిస్తామని అధికారికంగా పేర్కొన్నప్పటికీ, ఆ వాగ్దానాలను ఏమాత్రం గౌరవించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంచిన సంగతి గౌరవ హైకోర్టు వారికి కనిపించటం లేదా? ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక ఉద్యోగికి చెల్లించాల్సిన రికవరీలను మాత్రము వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తారు. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలను మాత్రం దశాబ్దాల పాటు నిలిపివేయడం ఏ రకమైన న్యాయం? న్యాయస్థానం ఈ విషయంలో పక్షపాతరహితంగా వ్యవహరించి ప్రభుత్వంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ లోకమైతే ఆశిస్తోంది. 2018 జూలై నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ అరియర్స్ మరియు 11వ పీఆర్సీకి సంబంధించి వేలాది కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా మొండికేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతోంది. వాస్తవానికి 2023 జూలై నుండే అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తోంది. దీనికి తోడు 2024 జనవరి, జూలై మరియు 2025 జనవరి నెలల్లో ప్రకటించాల్సిన డీఏ, డీఆర్ మంజూరు చేయలేక చేతులెత్తేస్తూ ఉండడం చూస్తుంటే అసలు పరిపాలన ఎటువైపు వెళ్తోంది అనేది అర్థం కావటం లేదు. లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎటువంటి బాధ్యత లేకుండా దుర్వినియోగం చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాను లక్షలాది కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టినటువంటి గత ప్రభుత్వం పెద్దల మీద ప్రస్తుత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావటం లేదంటున్నారు. అలాగే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి ఇతర పెద్దల మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికీ వాటి మీద ఎటువంటి నిర్ణయం కఠినంగా చర్యలు తీసుకోలేకపోయిందంటున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల పరమావధిగా భావిస్తోంది అంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో గత ప్రభుత్వం చేసిన ఖర్చుల కంటే వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తూ ప్రజల్లో పావులాంటి పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తూ ఉంది. కానీ జీవితాంతం సేవ చేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్లు మరియు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా యొక్క ఆర్థిక స్థితిగతులను ఒక బూచిలా చూపిస్తూ కాలయాపన చేస్తోందంటున్నారు. మరి సంక్షేమ పథకాలకు నిధులు ఎలా వస్తున్నాయి? మరి ఉద్యోగుల బకాయిల దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు గుర్తొస్తున్నాయి?
2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీ కమిటీ గురించి కానీ, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న 30% మధ్యంతర భృతి ప్రకటన గురించి గానీ, వరుసగా పెండింగ్‌లున్న డీఏ, డీఆర్ మంజూరు విషయంలో గానీ, ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల పెన్షనర్లలో అత్యంత అనూహ్యం కలుగుతోందంటున్నారు. పెన్షనర్లంటే కేవలం ఓటర్లు మాత్రమే కాదు, వారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసిన వారని ప్రభుత్వం మర్చిపోకూడదు. అవసరమైతే మరియు అవకాశం ఉంటే ఈ యొక్క విషయంలోనూ సుప్రీం కోర్టుకైనా అప్పీల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది పెండింగ్‌లో పెట్టినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలను వడ్డీతో సహా రాబట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలంటున్నారు అని పెన్షనర్లు కోరుతున్నారు. ఇక న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ప్రభుత్వం రికవరీ చేసేటప్పుడు ఒక న్యాయం, బకాయిలు చెల్లించేటప్పుడు మరొక న్యాయం ఉండకూడదు. సో, ప్రభుత్వ ఖజానా యొక్క ఆర్థిక స్థితిగతులను మా బకాయిలకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకు అడ్డురాని ఆర్థిక స్థితి కేవలం ఉద్యోగుల మరియు పెన్షనర్ల న్యాయబద్ధమైన బకాయిలను రాబట్టుకునే విషయంలో మాత్రమే ఎందుకు సాకుగా మారుతోంది. సో, పెన్షన్‌లకి ఇవ్వాల్సిన బకాయిలలోనే ఆ విషయంలోనే ఎందుకు ఇలా చేస్తోందంటున్నారు. ఖజానా ఖాళీగా ఉంటే సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు బకాయిలనేవి ప్రభుత్వం ఇచ్చే ధర్మం కాదు. అది చట్టబద్ధంగా ఉద్యోగికి అందాల్సిన హక్కు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని మా బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం తీవ్రతరం చేయక తప్పదని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సో, మొత్తంగా చూస్తే కమ్యూటేషన్ రికవరీ 15 ఏళ్ల పాటు కొనసాగించాలని హైకోర్టు అయితే తీర్పిచ్చింది. కానీ ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిల ప్రస్తావన అయితే హైకోర్టులో రాలేదు. 2018 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలు మరియు 11వ పీఆర్సీ అరియర్స్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిందిగా ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించి కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు మళ్లిస్తూ ఉద్యోగుల బకాయిల విషయంలో ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపడం సరికాదు. గత ప్రభుత్వ ఆర్థిక తప్పిదాలపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీత. న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాటానికి సిద్ధమవుతున్న పెన్షనర్ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల నుండి రికవరీ విషయంలో కోర్టు తీర్పులను ఆసరాగా చేసుకొని కఠినంగా అయితే వ్యవహరిస్తోంది. కానీ అదే సమయంలో 2018 నుండి ఇవ్వాల్సిన వేలాది కోట్ల రూపాయలు డీఏ, డీఆర్ మరియు పీఆర్సీ బకాయిలను మాత్రం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కులను కాలరాస్తోందనే విమర్శనలు వస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటులో జాప్యం మరియు బకాయిల ఎగవేతపై ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం. తమ బకాయిలను వడ్డీతో సహా రాబట్టుకోవడానికి సుప్రీంకోర్టుకైనా వెళ్లాలనైతే నిశ్చయించుకున్న ఉద్యోగ పెన్షనర్ సంఘాలు.